కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనకు వ్యతిరేకంగా మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గిద్దలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కందూరు నాగార్జునరెడ్డి, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిద్దలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షాలపై ఉంటుందని, సమాజం పట్ల బాధ్యత గల ప్రతి ఒక్కరూ తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. విద్య, వైద్యం అనేవి ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కుగా అభివర్ణించారు. రాజ్యాంగ విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా జగన్ విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిత్యం వాటిని పర్యవేక్షించారని గుర్తు చేశారు. నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన ఘనత ఆయనదేనన్నారు. మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ హాస్పిటల్స్ ను నెలకొల్పారని, 5 ఏళ్లలోనే రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే 7 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయని, మరో 5 అడ్మిషన్లు సైతం ప్రారంభమయ్యేవని తెలిపారు. ఎంతమంది మీద కేసులు పెడతారో పెట్టుకొని, ఎంతమందిని హింస పెడతారో పెట్టని, ఇంతకంటే ఇంకేం పెడతారు? మనము అనవసరమైనటువంటి కేసులలో తిరిగించి మన ముందున్నటువంటి వాళ్ళని ఎంత మానసిక శోభకు గురి చేసినారో అంతకంటే మనల్ని ఏమైనా చేస్తారా? మనం పెట్రోల్ కానీ డీజిల్ ధర దాన్ని కుదించవచ్చు అని ఈ అంశాన్ని ముందు తీసుకొచ్చాం. మరో అంశం వైఎస్ఆర్ కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాం. డిఎస్సి మీద టీచర్ పోస్ట్ అనేది డిఎస్సి అనేది ఒక ఎగ్జామ్, దానికంటే ముందుగా టెట్ ఎగ్జామ్ ఉంటుంది. పాల్గొని వాళ్ళకే ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక టీచర్, అంటే ఈ టీచర్లే మన పిల్లల యొక్క మన పిల్లల భవిష్యత్తు, అంటే నేటి పౌరులని భవిష్యత్తు తీర్చిదిద్దే వాళ్ళు ఒక టీచర్. దాడులు, కేసులు అనే అంశం మీద మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. కొమరూరు మండలం ప్రతి సబ్జెక్ట్ని వివరంగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం ప్రతి ఒక్కరు మనం గుర్తుంచుకోవాల్సింది, 2014 నుంచి 19 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేవలం వాళ్ళు ఇచ్చింది పర్మనెంట్ ఉద్యోగాలు 4 లక్షలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటే 6.5 లక్షల ఉద్యోగం ఇచ్చింది. పని అయితే చేశాం కానీ ప్రజల్లోకి వెళ్ళలేకపోయాం. ప్రతి పనికి బాధ్యత తీసుకున్నాం కానీ ప్రజలకు తెలిసే విధంగా ముందుకు పోలేకపోయాం. దాంట్లో 2 సంవత్సరాలు కరోనా తినేసింది. ఒక్కసారి ఇంకో అంశం, పెట్రోల్, డీజిల్ మేనిఫెస్టోలో తగ్గిస్తామని చెప్పి ఏమాత్రం ఆలోచన చేయకుండా పెంచుతూ వెళ్తా ఉన్నారు. ఆ అంశం మీద మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. ఎవరైనా కానీ గిద్దలూరు నగర పంచాయతీ, గిద్దలూరు మండలం, ఆంధ్రవేడు మండలం, వేస్తవరపేట, అబ్బం, రాచర్ల, అవరం ఎవరైనా తీసుకోవచ్చు.